టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ మాట్లాడుతున్నాను. చాలా మంది పిల్లలు మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో పర్టికులర్గా థర్డ్ ఇయర్ ఫినిష్ అయినటువంటి విద్యార్థులు కానివ్వండి, లేకపోతే ఫైనల్ ఇయర్ పాస్ అయినటువంటి విద్యార్థులు కానీ ఎక్కువ మంది ఇంటర్న్షిప్స్ మాకు రావడం లేదు సార్, జాబ్స్ చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి చాలామంది ఇప్పుడు హాలిడేస్ అవ్వడం వల్ల కానీ మ్యాక్సిమం మాకు ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ స్టూడెంట్స్ చాలా ఎక్కువగా ఉందండి. ఆల్మోస్ట్ అందు గురించి కొన్ని అపాయింట్మెంట్స్ మాకు స్కూల్ పిల్లలకు కానివ్వండి, 11th, 12th పిల్లలకు కానీ అపాయింట్మెంట్స్ తగ్గించమని చెప్పాము మేము. ఎందుకంటే అసలు ఏళ్ళ పరిస్థితి మరి ఘోరంగా ఉందండి. చాలా ఐఐటీస్ నుంచి, ఈవెన్ రైట్ ఫ్రమ్ ఐఐటి ముంబై నుంచి కూడా చాలామంది పిల్లలు ఏదైనా మెటలర్జీ కానీ, మెకానికల్ కానీ, లేదా కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఇట్లాంటి బ్రాంచ్లు అయితే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయండి, నెంబర్స్ ఉన్నాయి. ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్ సిఎస్, మ్యాథ్స్ ప్లస్ సిఎస్ లాంటి స్టూడెంట్స్ కూడా చూస్తున్నాం. సో ఇంకా మిగిలిన వాళ్ళు కాలేజీ పరిస్థితి ఇంకా చెప్పక్కర్లేదు. బట్ ఆఫ్ కోర్స్ నేను పెద్ద పెద్ద జాబ్స్ ఏవైతే ఉంటే వాటికి సంబంధించి సపరేట్గా ఏదైనా ఒక సిరీస్ నేను చేస్తాను, అది పక్కన పెడదాం. బట్ రెగ్యులర్గా ఉన్నటువంటిది ఏవైతే ఇంటర్న్షిప్స్ చాలామంది పాపం ఆఫ్ క్యాంపస్ అప్లై చేసుకుంటారు. ఎంసెట్ కాలేజీలు, డీమ్డ్ కాలేజీ పరిస్థితి అలాగే అవగాహన ఉంటుంది అప్లై చేసుకోవడం. సో ఎక్కువ మంది పిల్లలు అందరికీ టాప్ స్టూడెంట్స్కి సంబంధించిన ఇంటర్న్షిప్స్ టాప్ కాలేజీకి సంబంధించి చెప్తున్నారు సార్, మీరు ఏదైనా కొంచెం మాకు ఏదైనా టైర్ 3 కాలేజెస్లో ఉన్నటువంటి విద్యార్థులు కూడా ఏదైనా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ చెప్తే బాగుంటుందని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో చెప్పకూడదు అనేది ఏం కాదు కానీ, బట్ నాకు టైం లిమిటేషన్ ఉండడం వల్ల మరి నేను ఎక్కువ చెప్పలేను. ఇప్పుడు చూడండి, మెడికల్ ఎగ్జామ్ అయింది, నీట్కి సంబంధించి కూడా కొన్ని చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో దీనిలో భాగంగా విప్రో ఇంటర్న్షిప్కి సంబంధించి నేను ఈరోజు చెప్తాను. అంటే ఒక కంపెనీ గురించి నేను మాట్లాడినప్పుడు ఇంటర్న్షిప్ ఓన్లీ ఒక ఇంటర్న్షిప్ గురించే కాకుండా ఓవరాల్గా ఉన్నటువంటి విప్రో కంపెనీకి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో అవన్నీ ఒకేసారి చెప్పినట్లయితే ఫర్దర్గా నెలమని నోటిఫికేషన్ పడినప్పుడు అయినా నేను చెప్పి అంత నాకు సమయం కుదరకపోవచ్చు. కాబట్టి ఓవరాల్ వ్యూని నేను మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా మనకి భారతదేశంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఐటీ ఇండస్ట్రీలో జనరల్గా ఎక్కువగా ఎంప్లాయీస్ ఉన్నటువంటి కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే టీసీఎస్ 5 lakhs 5.8 వరకు ఉన్నారండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా. అట్లాగే ఇన్ఫోసిస్ తీసుకున్నట్లయితే 3.3 వరకు ఉంటారు. విప్రో తీసుకున్నట్లయితే 2.4 ఉంటారు. లేదా టెక్ మహేంద్ర 1.5 అట్లా ఉంటారు. అన్ఫార్చునేట్గా నెంబర్ తగ్గుతుందండి, ఎందుకంటే వీళ్ళ 20,000, 25,000 మంది, 35,000 మంది తీసేస్తున్నారు. కాబట్టి సరే, ఎందుకు తీస్తున్నారు, ఏ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి, ఈ సర్వీస్ సెక్టర్ ఏదైతే మనకి సాస్ అంటామో యాక్చువల్గా ఏదైతే ఇవన్నీ కూడా రూపురేఖలు మారిపోతున్నాయి. మొత్తం టెక్నాలజీస్ అన్నీ వచ్చిన తర్వాత ప్రాబబ్లీ కొన్ని జీసీసీ కింద కూడా వాళ్ళు కూడా వర్క్ తీసుకుని మొత్తం జీసీసీ కింద కన్వర్ట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తున్నారు. అఫ్కోర్స్ జీసీసీ కన్వర్ట్ అవ్వడం కుదరదు, మళ్ళీ అవుట్ సోర్సింగ్ అనుకోండి. బట్ ఏదైతే మెయిన్ పేరెంట్ కంపెనీ ఉంటుందో వాళ్ళు జీసీసీ ద్వారా మళ్ళీ వీళ్ళు అవుట్ సోర్సింగ్ తీసుకుని ప్రోడక్ట్ కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో సర్వీస్ నుంచి ప్రోడక్ట్ వైపు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మనం. సో వీళ్ళ ఇప్రోకి సంబంధించిన ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో ఇది ఎప్పుడో 8 years బ్యాక్ స్టార్ట్ అయినటువంటి కంపెనీ అండి. ఇప్పుడు ఉన్నటువంటి CEO శ్రీని అని ఉంటారండి, 2024లో ఉన్నాడు. ఇప్పుడు దాకా కూడా ఆయనే ఉన్నారండి. ఇది మంచిగా 10 billion వరకు రెవెన్యూ ఉందండి. ఆల్మోస్ట్ ఇయర్ తీసుకున్నట్టు 1.5 billion వరకు నెట్ రెవెన్యూ ఉందండి మనకి. సో డెఫినెట్గా వాళ్ళకి స్టెబిలిటీ, అది వీళ్ళు లాస్ అయితే ఏమి రావట్లేదు, స్టెబిలిటీగానే రన్ అవుతున్నాయి. ఏ కంపెనీస్ అయితే కొన్ని లాస్ ఉన్నాయి, ఓపెన్ అయ్యే అలాంటివి, కానీ ఈ సర్వీస్ సెక్టర్లో ఉన్న కంపెనీస్ లాస్ అయితే లేవండి. బట్ ఏ కంపెనీస్ లాస్లో ఉంటాయి, బట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ పర్స్పెక్ట్లో చూస్తారు. కాబట్టి ఓపెన్ అయ్యే ఉందనుకోండి, ఆల్మోస్ట్ మీకు చాలా వరకు లాసే ఉందండి. 4-5 billion వరకు కూడా లాసే చూపిస్తున్నారు వాళ్ళు. బట్ వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ లాజిక్ వేరు. వాళ్ళ రీసెర్చ్ మీద 19 billion ఖర్చు పెట్టారు. ఇమాజిన్ చేయండి, 19 billion అంటే అసలు మన ఇమాజినేషన్ కూడా ఉండదు. సో వాళ్ళు ఏంటంటే ప్రొడక్ట్ డెవలప్ చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఆబ్వియస్గా లాస్ అనేది కనపడుతుంది. ఒకసారి ప్రొడక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లింగ్ చేస్తారు, అది ఇయర్స్ టుగెదర్ చేస్తారు, పేటెంటింగ్ ఉంటుంది. కాబట్టి దాని లాజిక్ వేరు ఉంటుంది. ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్ని ఒక రకంగా చూడాలి, సర్వీస్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్ని ఒక రకంగా చూడాలి. సరే, ఎనీవే అది ఎప్పుడైనా సపరేట్గా మనం మాట్లాడుకున్నప్పుడు మాట్లాడదాం. ఈ విప్రో కంపెనీలో మనకి 95 నుంచి కూడా వాళ్ళకి విప్రో ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి WILP అని ఉంటుందండి, మీరు గూగుల్ చేయొచ్చు. సో క్యాంపస్ హైరింగ్ అనేది ఎవరి కూడా చేస్తారంటే చాలా క్యాంపస్ రావడం జరుగుతుంది. అట్లా కాకుండా చాలామంది విప్రో కంపెనీ అంటే ఏదో ఐటీ కంపెనీ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళని తీసుకుంటారని చెప్పి అనుకుంటారు. అట్లా అయితే కాదండి. ఇక్కడ లా స్కూల్ ప్రోగ్రామ్ అని ఉంటుందండి. నల్సార్స్ కానీ అలాంటి ప్రీమియర్ కాలేజెస్కో సపరేట్గా వెళ్ళి తీసుకోవడం జరుగుతుంది. అలాగే బీ స్కూల్ ప్రోగ్రామ్ ఉంటుందండి. బీ స్కూల్స్ కూడా మంచి బీ స్కూల్స్ కొంతమంది ఐడెంటిఫై చేసుకుని వాళ్ళలో కూడా వెళ్ళడం జరుగుతుంది. చార్టెడ్ అకౌంట్స్ హైరింగ్ కూడా దీంట్లో జరుగుతుందండి. అలాగే టర్బో అని ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. టాప్ టాలెంట్ ఫ్రమ్ ద 46 ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ అండి. అంటే 46 ఇన్స్టిట్యూట్స్ని వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. ఆ 46 ఇన్స్టిట్యూట్స్ నుంచి టాలెంట్ని ఏదైతే హైర్ చేస్తారో లాంచ్ ప్యాడ్ ప్రోగ్రామ్ అంటారండి. టర్బో అన్న ప్రోగ్రామ్ పేరుతో వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్టార్ హైరింగ్ అని ఉంటుందండి. ఓన్లీ టాప్ 13 ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ IITs నుంచి తీసుకునే ఒక ప్రోగ్రామ్ పేరుని స్టార్ హైరింగ్ అంటారండి. ఓవరాల్గా మీకు విప్రోలో చూసుకున్నట్లయితే దగ్గర ఒక 10 రకాలైనటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్లు ఏదైతే ఉంటాయో ఇనిషియల్ పోస్టింగ్కి చార్టెడ్ అకౌంట్ దగ్గర నుంచి, లాయర్ దగ్గర నుంచి,
అన్నీ కూడా ఉంటాయండి. లో లెవెల్ ఉంటాయి, హై లెవెల్ ఉంటాయి, అలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు టీసీఎస్లో నార్మల్ ఎలా ఉంటాయి, టీసీఎస్ ప్రైమ్ అని ఇలా డిఫరెంట్ ఎట్లాగైతే ఉంటాయో ఇప్పుడు కూడా ఆ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో ఎలిజిబిలిటీ పర్స్పెక్టివ్లో మరి చూసుకున్నట్లయితే అందరికీ కూడా కాదండి, జనరల్గా 7 GPA ఉంటే బాగుంటుందండి. కొన్ని స్పెసిఫిక్ పర్స్పెక్టివ్లో చార్టెడ్ అకౌంట్ కానీ ఇలాంటి వాటిలో కానీ కొన్ని వాటిలో 60% కానీ 6 GPA సరిపోతుంది అంటారండి. అది GPA అనేది పెట్టి క్వాలిఫికేషన్ బట్టి చూసుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్ అనేది ఏదైతే నేను ఓపెన్ అయిందని చెప్తున్నాను, విప్రో ఇంటర్న్షిప్ 2026 ఇది థర్డ్ పార్టీకి ఇచ్చారండి. విప్రో 2026 ఇంటర్న్షిప్ అనే వెబ్సైట్ ఉంటుందండి. వెబ్సైట్లోకి వెళ్తే రెగ్యులర్ విప్రో కెరియర్స్లో కనపడదు, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇది సపరేట్ వెబ్సైట్, దీని నుంచి మళ్ళీ అక్కడ డైవర్ట్ అవుతుంది. సో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. వీళ్ళ బీటెక్ ప్రోగ్రాము, బీటెక్ వాళ్ళతో పాటు ప్రజెంట్ అయితే MBA కానివ్వండి, BBA వాళ్ళు కానివ్వండి, బీకామ్ వాళ్ళు కానివ్వండి, అన్ని రకాలటువంటి ప్రోగ్రామ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రీ-ఫైనల్ ఇయర్ అంటే థర్డ్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అయినప్పటికీ కూడా ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 2026లో ఎవరైతే పాస్ అవుతారో 27లో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళందరూ కూడా చక్కగా దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. దీనిలో 4 రకాలుగా ఉంటుందండి. ఒకటి ఆన్లైన్ టెస్ట్, ఇనిషియల్గా టెస్ట్ చేయడం పెట్టడం జరుగుతుంది. టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుందంటే, అలాగే HR ఇంటర్వ్యూ ఉంటుంది. 3 రకాలు అయితే HR ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత ఫైనల్గా ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఓవరాల్గా ఈ ఇంటర్న్షిప్ అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఉంటుంది. ఇంటర్న్షిప్ అయిన తర్వాత ఇది PPOస్ కింద కన్వర్ట్ అవుతుంది. సరే ఇంటర్న్షిప్ పీరియడ్ ఎంత అదేంటి సార్ మీరు జూలైలో మీరు చెప్తున్నారని చెప్పిస్తే, చాలా కాలేజీలో కోర్సు కరికులం 41, 42లో ఇంటర్న్షిప్ కింద కూడా కన్వర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. కొన్ని కాలేజీలో థర్డ్ ఇయర్ కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఈ ఇంటర్న్షిప్ ఉన్న ప్రత్యేకత ఏంటంటే 6 to 12 months వరకు కూడా చేసే అవకాశం ఉంటుందండి. 1 సెమిస్టర్ చేయొచ్చు, 2 సెమిస్టర్ చేయొచ్చు, తర్వాత PPA కింద కన్వర్ట్ అవుతుంది. ఈ ఇంటర్న్షిప్లో లెర్నింగ్ మీకు వస్తుంది కాబట్టి వాళ్ళ స్టైఫండ్ అనేది 15,000 నుంచి 25,000 రూపాయల వరకు ఉంటుందండి. అమౌంట్ తక్కువే ఉంటుందని ముందే చెప్పాను కదండి. కొంచెం ఎంసెట్, డీమ్డ్ కాలేజీలు కానీ మిగతా వాళ్ళు కొంచెం తక్కువగా అసలు జాబ్ లేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో అది రీజనబుల్ అమౌంట్ కింద మనం చెప్పుకోవచ్చండి. 15 నుంచి 25,000 అసలు జాబ్లోనే ఎవడో విప్రోలో చాలా కంపెనీస్ TCSలో 25,000 మామూలుగా జాబ్గా కూడా ఇవ్వట్లేదు. అందువల్ల మంచి స్టైఫండ్ కింద మనం దీన్ని చెప్పుకోవచ్చు. సో అట్లాగే దీనిలో రోల్స్ కంప్యూటర్ సైన్స్ లేకపోతే SD రోల్స్ అయితే అనుకుంటామో, బీటెక్లో ఉన్నటువంటి కంప్యూటర్ సైన్స్ చదవాలని లేదంటే వేరే గ్రూప్ చదివినప్పటికీ కూడా వాళ్ళు ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్లయితే తీసుకునే అవకాశం ఉంటుంది. SD రోల్స్ ఇప్పుడు ఓపెన్ అయిపోయినాయి. QA కానివ్వండి, లేకపోతే డేటా అనలిస్ట్ కానివ్వండి, ఇలాంటి రోల్స్ ఏవైతే ఉంటే అవన్నీ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. సో స్టైఫండ్కి సంబంధించి ఆల్మోస్ట్ విప్రో అంటే చిన్న కంపెనీ ఏం కాదండి. బట్ కాకపోతే ఏంటంటే లో లెవెల్ సర్వీస్ సెక్టర్లో ఉంటారు కాబట్టి జీతాలు తక్కువ ఉంటాయి కాబట్టి దాని గురించి ఎక్కువగా ఎప్పుడు చెప్పలేదు. ఆల్మోస్ట్ 65 కంట్రీల్లో ఉందంటే ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆన్లైన్ టెస్ట్, టెక్నికల్ ఇంటర్వ్యూ HR అయిపోయిన తర్వాత 14 రోజుల్లో వాళ్ళ ఆఫర్ లెటర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందండి. PPOలో బెటర్గా పర్ఫామ్ చేసినైతే ఫుల్ టైమ్ ఆఫర్ కింద వాళ్ళు ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది. సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి డ్యూయల్ బెనిఫిట్ ఏంటంటే ఒకసారి జాయిన్ అయిన తర్వాత ఇదే విప్రో వాళ్ళు ఈ ప్రోగ్రామ్స్లో కొన్ని ప్రోగ్రామ్స్లో జాయిన్ అయిన తర్వాత MTech వాళ్ళే డబ్బులు పెట్టి పంపిస్తారు. ఇది ఎక్కడ రేర్గా మాత్రమే ఉంటుందండి ఈ ఆపర్చునిటీ. సో డ్యూయల్ బెనిఫిట్ అంటారండి. అది యాక్చువల్గా ఏంటంటే డెఫినెట్గా మీరు రేపు పొద్దున్న MTech కూడా మీరు చేస్తూ కూడా వాళ్ళు చేయొచ్చు. ఎందుకంటే రిమోట్ ఇంటర్న్షిప్ కూడా ఇచ్చాడండి వీడు. ఫైనల్ లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్తారో, ఎవరికి జాబ్ లేని వాళ్ళు ఫుల్ టైంకి అప్లై చేయండి. ఈ విప్రో ఇంటర్న్షిప్స్లో హైబ్రిడ్ ఇంటర్న్షిప్, ఆన్లైన్ కానీ లేకపోతే ఫుల్ టైం కానీ ఈ 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అది డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ కానీ డిపెండ్స్ అపాన్ ది లొకేషన్ కానీ ఉంటుంది. ఇది ఇండియానే మాత్రమే కాదండి, వేరే అబ్రాడ్లో ఉన్నటువంటి ఇంటర్న్షిప్స్ కూడా తీసుకునే అవకాశం ఉందా అంటే ఈ రిక్రూట్మెంట్ ద్వారా తీసుకునే అవకాశం ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ది టాలెంట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. సో డెఫినెట్గా విప్రో అన్న ఏదైతే కంపెనీ ఉందో శాలరీస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మిగిలినటువంటి కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో కొంచెం 7 GPA ఉండొచ్చు, కొన్ని జాబ్స్కి 6.5 GPA కూడా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు డెఫినెట్గా చేసుకోవచ్చు. ఇంకొకటి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది, అంటే PPO ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. స్టైఫండ్ చెప్పాను మీకు నేను. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ యొక్క ఎందుకంటే నెంబర్ ఎక్కువ ఉంటుందండి, ఎక్కువ మందిని తీసుకుంటారండి వీళ్ళు. ఎందుకంటే విప్రో కంపెనీ, TCS ఇవన్నీ ఎక్కువ తీసుకుంటారు. TCS అంటే ఒక VITగా వచ్చి లాస్ట్ ఇయర్ 4,000 మందిని తీసుకున్నాడు అందరినీ. మాస్ రిక్రూట్మెంట్స్ అంటారండి. KLJ 750 మందిని తీసుకున్నారండి. అవన్నీ కూడా ఏంటంటే జస్ట్ 4 లక్షలు ఆ రేంజ్లో ఉంటాయండి. తర్వాత ఆఫర్లు ఇచ్చినంత మాత్రం జాబ్స్ ఇవ్వాలైతే లేదు కానీ బట్ జనరల్గా ఒక మందికి ఇస్తారు. అంటే ఈసారి కొంచెం తగ్గినారంటే 4,000 VITలో రాలేదు, 1000 మందికి వచ్చింది. ఈవెన్ TCS ప్రైమ్ కూడా ఆల్మోస్ట్ 400 మందికి అంతమంది అని చెప్తున్నారు. చాలా తక్కువ మంది, 400 మంది కూడా కాదు, ఇంకా చాలా తక్కువ మందిని చెప్తున్నారు. సో ఓవరాల్గా కొంచెం తగ్గినాయి. సర్వీస్ సెక్టర్లో ఇంటర్వ్యూలో పోస్టులు చాలా వరకు తగ్గించారు. బట్ స్టిల్ వాళ్ళు ఇంటర్న్షిప్ ఏదైతే ఓపెన్ చేశారో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద మీరు తీసుకోవచ్చు. టైర్ 3 కాలేజెస్ పిల్లలందరూ ఎవరైతే ఉంటారో సీరియస్గా తీసుకోండి. డెఫినెట్గా వాళ్ళకి స్టైఫండ్ మీకు 15 నుంచి 25,000 కాబట్టి రేపు జాబ్ వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ 30,000 35,000 40,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. తర్వాత బీటెక్, MTech కూడా చదివే అవకాశాన్ని ఇస్తున్నారు. లక్కీగా MTech కూడా ఆన్లైన్లో కూడా కొన్ని కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి అలా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుని సరే మీరు ఎలాగలిగే పరిస్థితిలో ఉంటే వెళ్తారో, లేకపోతే మీకు అంత పెద్ద పైపైన నాలెడ్జ్ ఉందనుకోండి అక్కడ స్టక్ అయిపోతారో అది వేరే విషయం. సో డెఫినెట్గా దీనికి లాస్ట్ డేట్ అంటూ ఏమీ లేదండి. మీకు అప్లై చేసినప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు ఒక పర్టికులర్ ఒక్కొక్క పోస్ట్ అన్ని రకాలు కలిపేసి ఒకటిసారి చెప్పేస్తున్నాను కాబట్టి
ఆ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అందులో ఉన్నటువంటిది ఏదైతే మీకు ఉంటుందో దేనికి దానికి సపరేట్ డెడ్ లైన్స్ ఉంటాయండి. అప్లై చేయండి. ఇంటర్న్షిప్ 6 to 12 months వరకు ఉంటుందండి. ఫైనల్ ఇయర్ వాళ్ళు కానీ ప్రీ ఫైనల్ ఇయర్ కూడా అప్లై చేసుకోవచ్చు. డోంట్ థింక్ దట్ ఓన్లీ ఫర్ బీటెక్. మిగిలినటువంటి బీబీఏ కానీ ఎంబీఏ కానీ ఎవరైతే బీకామ్ కానీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.